చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 'మెగా 57' చిత్రం రాబోతోంది. గత నెలలోనే స్టార్ట్ అయిన ఈ మూవీ అప్పుడే మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్‌ని కూడా వాయు వేగంతో పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం ముస్సోలిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ నయనతార పాల్గొంటోంది. నేడే ఆమె స్పెషల్‌గా సెట్‌లోకి అడుగుపెట్టారు. స్కూల్ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పేరు శివశంకర వరప్రసాద్. ఇందులో ఆయన డ్రిల్ మాస్టర్ గా నటించబోతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్ర పోషించిన కేథరిన్ తెరీసా కూడా ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రెండవ షెడ్యూల్లో ఆమె పాల్గొంటోంది. ఈ సినిమా షూటింగ్ ప్రమోషన్స్ ని సాంగ్ తో మొదలు పెట్టాలని చూస్తున్నాడు బీమ్స్. ఇప్పటికే దుమ్ము రేపే సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ తో సినిమా మీద భారీ అంచనాలు వస్తాయని తెలుస్తోంది. గోదావరి గట్టు స్థాయిలో ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ పాటతో చిరు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది. ఇక సంక్రాంతికి వస్తున్న చిత్రంలో బుల్లిరాజు క్యారెక్టర్‌తో ప్రేక్షకులని అబ్బురపరిచి నవ్వించిన బుడ్డోడు రేవంత్ ఈ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇందులో కూడా అనిల్ రావిపూడి ఆ బుడ్డోడి కోసం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ రాసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచే ఎండింగ్ వరకు ఆ బుడ్డోడు చిరంజీవితోనే ఉంటాడట. విక్టరీ వెంకటేష్ కూడా ఉంటాడని అంటున్నారు. ఆయనకి ఒక ప్రత్యేకమైన పాట, ఫైట్ సన్నివేశాలు కూడా ఉంటాయట. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని కోరుకుంటూ ఉండే సినీ అభిమానులకి ఈ చిత్రం ద్వారా ఆ కోరిక నెరవేరబోతోంది. అయితే వెంకటేష్ క్యారెక్టర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాత్రకి సంబంధించిందా? లేకపోతే ప్రత్యేకమైన పాత్ర ఏదైనా రెడీ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది అక్టోబర్ లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇతను తన ప్రతి సినిమాకి ప్రమోషన్స్ విషయంలో ఎంతటి స్పెషల్ కేర్ తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి కూడా అలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ప్రమోషన్స్ పేరు కూడా తెలియని నయనతారని ఒప్పించాడంటే అనిల్ రావిపూడి అసాధ్యుడే అనుకోవాలి. అక్టోబర్, నవంబర్ నెలలో పూర్తి స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి సంక్రాంతికి సినిమాని రెడీ చేయాలని ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్. మరి ఇది ఎంతవరకు నిజం చూడాలి. అనిల్ రావిపూడి స్పీడ్ చూస్తున్నట్లయితే ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్న చిత్రం 300 కోట్ల రూపాయలు గ్రాస్ ని కొల్లగొట్టిన అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో 400 కోట్ల రూపాయల గ్రాస్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. డ్రిల్ మాస్టర్ పాత్రలో చిరంజీవి లుక్ ఎంతో స్పెషల్ గా ఉండనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో నయనతార, కేథరిన్ తెరాసాలు కూడా భాగం కానున్నారు. ముఖ్యంగా నయనతార, చిరంజీవి కాంబినేషన్ లో మరొకసారి తెరపై కనువిందు చేయబోతున్నారు. ఇది సైరా, గాడ్ ఫాదర్ తర్వాత వారి మూడో కాంబినేషన్ కావడం విశేషం. ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ గా నభాకాంత్ మేతి పనిచేస్తున్నారు. పెద్ది సినిమాలో ఆయన రూపొందించిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితోనూ అతను మంచి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన షెడ్యూల్లో యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి మాస్ మేనరిజం, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్స్ మిక్స్ కి ఇది ఒక హై వోల్టేజ్ చిత్రంగా నిలవనుంది. షైన్స్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా మెగా డాటర్ సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మాణంలో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ బిన్స్ సిసోరియో ఇప్పటికే మొదటి పాటపై పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతి టైంకి థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.